నమస్తే. వైనాట్ 175 అనే దాని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అని చెప్పేసి పురంధేశ్వరి కామెంట్ చేశారు. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు పురంధేశ్వరి ఒక కామెంట్ చేశారు. జగన్ 175 సీట్ల వెనక ఒక పెద్ద కుట్ర ఉంది అని చెప్పేసి అంటున్నారు. నిజం అనుకోవచ్చా? మరి అంటే జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ చెప్పారు కాబట్టి ఆవిడకి తెలియాలి కొంతవరకు. అంటే ఇది ఇప్పుడు కాదు, 2019లో 151 వచ్చినప్పుడు కూడా చాలామంది ఇదే సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడంలో తప్పులేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అంత వ్యతిరేకత లేదు. మరీ 23 స్థానాలకే పరిమితమయ్యే అంత వ్యతిరేకత అయితే లేదు. చెప్పాను, ఒక 60 స్థానాల వరకు జనసేన కలిసి పోటీ చేయడం వల్ల కొన్ని ఓడిపోయాయని కదా. అవును, కాకపోతే కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రెండు దగ్గరలో కూడా కొన్ని సెట్టింగ్లు చేయాయని అంటారు. మరి ఆ సెట్టింగ్లు ఏంటనేది ఎవరు ఓపెన్గా చెప్పరు. ఇప్పుడు ఆవిడ జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి ఆవిడకి తెలుసు, ఏం తెలుసో చెప్పలేం. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇసుక ర్యాంపుల గురించి లేఖ రాశారు సెంట్రల్కి. అలాగే మద్యం ఏదైతే ఉందో స్కాములు, అదైతే ఓపెన్గా రాసేశారు ఆవిడ. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా లేఖ రాశారు ఆవిడ. ఈయన కేసు సంబంధించి 10 ఏళ్ళుగా బెయిల్ మీద బయట తిరగడం ఏంటి, ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నట్టు కూడా లేఖ రాశారు. ఇంకా అదే ఇసుక ర్యాంపులు, మద్యంది అయితే డైరెక్ట్గా ఆవిడ ఎట్లాగే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు తాడేపల్లిగూడెం ఎక్కడ ఒక షాప్కి వెళ్ళారు. వెళ్ళి బాబు ఇది ఎంత, దీనికి ఏమైనా క్యూఆర్ కోడ్ ఉందా? లేదు. క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ కోడ్ ఈ ఆప్షన్ లాస్ట్ 1 year నుంచే పెట్టారంట, గత 4 ఏళ్ళలో లేదు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. సో ఇదంతా బ్లాక్ మనీ. ఏమవుతున్నట్టు బయట షాపులా లేవు, ఓన్లీ గవర్నమెంట్ యారెక్స్ షాపులు, గవర్నమెంట్ మద్యం షాపులు మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. వీటి మీద లేఖ రాశారు. సో ఆవిడ తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆవిడ మంచి స్పోక్స్ మ్యాన్ కూడా, మంచి వక్త, బాగా మాట్లాడతారు. బట్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు ఆవిడ. స్వయానా మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, మరొక రాజకీయ ఉద్దండు భార్య, స్వయానా ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వదిన గారు అదే తోటల్లుడు భార్య, భార్య తాలూకు అక్క, రకరకాలుగా ఎన్నో అలంకారాలు ఉన్నాయి ఆవిడకి. అంటే మంచి పెద్ద నందమూరి వారి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. బట్ ఆ స్థాయిలో ఆవిడ గ్రిప్ కూడా ఉంది నేషనల్ లెవెల్లో. బట్ ఆవిడకి తెలిసిన లీడ్స్ ఏమిటన్నది మనకు తెలియదు. ఇంతకుముందు కూడా మేము జనసేనతో కలుపుకుపోతాము, వెళ్ళే ఆలోచనలు ఉన్నామన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. బట్ ఇప్పుడు అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. అందుకే అంటున్నాను, ఇప్పుడు ఈ 151 స్థానాలు వచ్చాయంటే అంత స్థాయిలో వ్యతిరేకత అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదు. అప్పట్లో ఆ క్యాపిటల్ స్టార్ట్ చేశారు, అసలు హైయెస్ట్ అర్బన్ ఏరియా అనేది గ్యాదర్ చేశారు. అది కూడా రైతులకు కొంత ఒప్పందం ఒప్పించి ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా రికార్డ్ అంట. అది ఒకసారి నాకు కూడా తెలియదు. కేటీఆర్ గారు ఒక స్పీచ్లో కూడా చెప్పారు, ఇప్పటి వరకు వరల్డ్లోనే హైయెస్ట్ అర్బన్ ఏరియా ల్యాండ్ పుల్లింగ్ ఎక్విజిషన్ ఆ క్రెడిట్ అమరావతి చంద్రబాబు నాయుడుకే. అది ఇప్పుడు అవ్వలేదు కాబట్టి క్యాపిటల్, నెక్స్ట్ హైయెస్ట్ అర్బన్ ఏరియా హైదరాబాదే వస్తుంది అని చెప్పారు ఆయన. అంటే అంత చాకచక్యంగా ఎవరికి పూర్తి స్థాయిలో అమౌంట్ ఇవ్వకుండా మీకు ఉద్యోగాలు ఇస్తామో, లేదంటే మీకు భూమికి సరైన విలువను కట్టిస్తామో, లేదా దీని ద్వారా అభివృద్ధి అయినప్పుడు మీరు దీంట్లో భాగస్వామ్యం అవుతారనో, మొత్తానికి ఆయన ఏదో ఒప్పించి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అంత ల్యాండ్ని ఎవరు ఇస్తారమ్మా? అది ఎంత టాలెంట్ ఉండాలి అలా ఒప్పించగలగాలంటే. అలా ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు రైతులు సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి ధర్నా చేస్తున్నారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. తిరుపతి వెళ్ళారు కాలినడకన, ఇటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా అమర నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు అమరావతి రైతులందరూ కూడా. అలాగే నిజంగా వాళ్ళకి కానీ అన్యాయం జరుగుంటే చంద్రబాబు నాయుడు మీద కదా కేసు వేసి ఉండారు, చంద్రబాబు నాయుడు మీద కదా ధర్నా చేసి ఉండాలి. కాదు కదా, ప్రస్తుత ప్రభుత్వం మీద చేస్తున్నారు. సో ఇవన్నిటి మీద రకమైన చర్చ జరిగితే, డీప్కి వెళ్తే చాలా జరిగాయి, చాలా మతలబులు ఉన్నాయి, కొన్ని మ్యానిపులేషన్ చేశారనే రకరకాల వార్తలు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం తెలియదు, ఎవరి దగ్గర ప్రూఫ్ లేదు. ఇది ఎప్పుడు కొన్నాళ్ళకి బయటకు వస్తుంది. ఎట్లా అంటే ఆ మధ్యకాలంలో ఇలాగే ఒక ఆయన చెప్పారు, మన రతన్ టాటా గారు, మేము అప్పుడులో ఒక
ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఏవియేషన్ కేసును మేము ట్రై చేస్తే అప్పట్లో ఉన్న కేంద్ర మంత్రి మాకు అమౌంట్ అడిగారు, ఇవ్వలేకపోయామని. వెంటనే మీడియా వాళ్ళని అప్పుడు కాంగ్రెస్ హయాంలో పనిచేసిన ఆ ఏవియేషన్ మినిస్టర్ ఎవరున్నా వాడిని పట్టుకున్నారు. అంటే నాకు ఆయన ఏం రాలేదని అన్నాడు. ఇవేంటంటే కొన్నాళ్ళ తర్వాత బయటకు వస్తాయి. ఎవరు ఎలాగ జెన్యున్గా గెలిచారా, లేదంటే మ్యానిపులేట్ చేసి గెలిచారా, లేదా రిగ్గింగ్ చేసి గెలిచారా అని. సో అలాగా ఈవిడ అన్ని దాంట్లో ఈవిడికి ఏదో సెంట్రల్ స్థాయి, ఇప్పుడు సామాన్యుడికే అరే ఇట్లా ఉందట్రా అట్లా ఉందట్రా అనుకున్న నేపథ్యంలో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎందుకు తెలియకుండా ఉంటాయి? కొన్ని కొన్ని లీడ్స్ తెలుస్తాయి. ఆ తెలిసినవి ఏం చెప్తారంటే వాళ్ళు చూచాయిగా వదులుతారు. మనలాంటి వాళ్ళకి మనం నచ్చింది మనం ఊహించుకోవడానికి పిచ్చి అయిపోతాం. ఏం జరుగుండొచ్చు అంటే ఈవీఎంలు ఏమైనా ట్యాంపరింగ్ చేశారా, లేదంటే ఈవీఎంలు ఏమైనా మార్చేశారా, లేదంటే ఏది కొట్టినా నొక్కినా కూడా ఒకే గుర్తుపడేలాగా ఏమైనా సెట్ చేశారా, ఇలా రకరకాల అనుమానాలు వస్తాయి. ఆవిడ పూర్తి స్థాయిలో చెప్పరు, జస్ట్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు కార్యకర్తల్ని పదే పదే చెప్పారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలని. ఇంకా రేపు కౌంటింగ్ అంటే ఈరోజు ఒక వ్యాన్ వెళ్తుందంట. ఆ వ్యాన్ ఏంటనేది కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. ఆ వ్యాన్ నిండా కూడా ఈవీఎం మిషన్లు ఉన్నాయి. అవేంటవి? సరిగ్గా ఎక్కడైతే ఈ ఓట్లు పోలైన ఈవీఎం మిషన్లు ఉన్నాయో ఆ గోడౌన్కి తీసుకెళ్తున్నారట ఖాళీవి. ఎందుకు అని చెప్పి వీళ్ళు పట్టుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, వాళ్ళతో పాటు పోలీసుల బృందం ఉంది, మిగతా మీడియాకు కూడా పిలిచి అంత హడావిడి చేశారు. చేస్తే లేదు ఖాళీవి జస్ట్ డంప్ చేయడానికి వెళ్తున్నాం. డంప్ చేయడానికి ఆల్రెడీ ఈ పోలింగ్ అయిన బూత్లకి ఎందుకు తీసుకెళ్లారనుకున్నారు? అంటే మీరేమైనా రీప్లేస్ చేయాలనుకున్నారా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రశ్నించాడు. ఖాళీవి నిండు రీప్లేస్ చేసేసి అదే నిండు పోలైన తీసేసి ఖాళీ పెట్టారనుకోండి, కొన్ని పోతాయి కదా, పోలవు కదా, ఇంకా అవి కౌంటింగ్ రావు కదా, అప్పుడు ఓడిపోతారు కదా. ఇవాళ కూడా జస్ట్ మ్యాజిక్ మార్క్ కన్నా ఒక 3-4 సీట్లు ఎక్కువ ఉన్నాయి అంతే కదా కాంగ్రెస్కి. అందుకు ఆయన భయపడుతూ చాలా జాగ్రత్తగా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏదైనా చేయొచ్చు అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు ఆయన. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పురంధేశ్వరి గారు అన్న మాటలో ఒక వాస్తవం అంటే మేబీ ఇలా కూడా జరిగి ఉండొచ్చు, అలా కూడా జరిగి ఉండొచ్చు. బట్ ఆవిడ లీడ్ ఇవ్వలే, మనకు ఒక అదో ఇట్లా ఇచ్చేసి వదిలేశారు. ఫ్యూచర్లో ఆవిడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారేమో చూడాలి. ప్రభుత్వం ఇవాళ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు చాలా చేస్తారండి. అందుకే ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లోకి రాగానే ఫస్ట్ చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చేస్తారు. వాళ్ళిద్దరిని కీ రోల్, అడ్మినిస్ట్రేషన్ అంతా చీఫ్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అంతా కూడా డీజీపీ హేమ. వీళ్ళిద్దరిని మార్చారనుకోండి, ఒక పదవిలో ఉన్న వాళ్ళు ముందు ఎవరికి చెప్తారు? డీజీపీ ఫోన్ చేసి వాడు వినట్లేదా చూడ కమిషనర్, లేదా ఎస్ఐ వినట్లేదా, సిఐ వినట్లేదని చెప్తారు. చీఫ్ సెక్రటరీగా పిలిచి వాళ్ళిద్దరిని చేస్తారనుకోండి, కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఏం మాట్లాడతారు? పైగా కొత్త వాళ్ళు సీనియర్సే వస్తారు, సీనియర్ మోస్ట్, వాళ్ళంతా సెంట్రల్ లెవెల్లో ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఎవరికి భయపడరు, వాళ్ళు వాళ్ళని ఎవరిని లెక్క చేయరు. అవసరమైతే మేము డెప్యుటేషన్ మీద బయట ఊరు వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉంటారు. సో అందుకు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. ఈ మధ్యగా మళ్ళీ ఇంకో కొత్త ఇది ఏంటంటే 23 లక్షల ఓట్లు కొత్తగా యాడ్ అవ్వబోతున్నాయంట. ఓటు హక్కు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారంట ఈ సంవత్సరం ఆంధ్రాలో. సో అవి ఉన్నాయా లేవా, వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పిస్తారా, లేదా పాత వాళ్ళు కూడా 8 లక్షల ఓట్లు గల్లంతయ్యా అంటున్నారు. ఆ 8 లక్షలు కూడా కేవలం 2-3 జిల్లాలకు చెందినవేనంట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గల్లంతయ్యో తెలియదు. అందుకే ఎప్పటికప్పుడు రోజువారీ ఎవరికి వాళ్ళు ఓటు చెక్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇట్లా ఏవో రకరకాలుగా జరిగి మొత్తానికి ఉద్దేశం ఏంటంటే బుల్లెట్ దిగిందా లేదా, గవర్నమెంట్ ఫామ్ చేసామా లేదా అనేది కదా అల్టిమేట్. నువ్వు ఎలా గెలిచావు అనేది అనవసరం. ఇప్పుడు మొన్న ఆయన పేరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు, బీఆర్ఎస్ మాజీ మంత్రి. ఆయన ఓటు ఎన్నిక చెల్లదని మొన్న హైకోర్టు తీర్పిచ్చింది. ఇంకొక నెల రోజులు ఎన్నికలు అవుతాయి అనగా. ఇంకెందుకండి?